కావలిలో ప్రారంభమైన ముష్కరుల చేతిలో మృతి చెందిన మధుసూదన్ అంతిమయాత్ర. కుమ్మరి వీధిలోని మధుసూదన్ ఇంటి వద్ద నుండి బుడంగుంట శ్మశానవాటిక వరకు సాగుతున్న అంతిమయాత్ర. మధుసూదన్ అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు ఆనం, సత్యకుమార్, నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్. బుడంగుంట శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్న అంత్యక్రియలు. పహల్గామ్లో ఉగ్రవాదుల దాడులు దారుణం. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా టార్గెట్గా పర్యాటకుల్ని హతమార్చారు. ఎంతో పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటనను భారతదేశం ఎన్నటికీ మర్చిపోదు. మనకు కనికరం, మంచితనం ఎక్కువయ్యాయి. ఇక ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షిణ్యంగా ఏరివేయాలంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు గారి భౌతిక కాయానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలిసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనా వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. ఉగ్రవాదులు ఎంతో కిరాతకంగా దారుణంగా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు వారు పడిన క్షోభను తెలియచేశారు. వారి ఆవేదన వింటే మనసు వికలమైంది. మాట్లాడడానికి మాటలు రాలేదు. కాశ్మీర్లో పరిస్థితులు నాకు తెలుసు. 1986 నుంచి 1989 వరకు అక్కడ షూటింగ్లో శిక్షణకు వెళ్ళేవాడిని. కాశ్మీర్లో తూటాలు పేలితే ఆ ప్రభావం దేశం నలుమూలలా కనబడుతుందనడానికి పహల్గామ్లో ఉగ్రదాడి ఉదంతమే నిదర్శనం. గత కొంతకాలంగా కాశ్మీర్లో ప్రశాంతం పరిస్థితులు ఏర్పడ్డాయని విహారానికి వెళ్ళారు. మధుసూదన్ రావు కుటుంబానికి జరిగిన సంఘటన ఇంకా నమ్మశక్యం కాలేదు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నడు అన్న, నడు తొందరగా నడు. అదే అదే చెప్పులు ఏమన్నా లెక్కనట. మురళి చెప్పులు అటు తీసి మురళి జాగ్రత్త 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 చెత్త బాగా బలేదులే.